హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations, Olga video for 17 million. సో మీ పరంగా చూసుకుంటే కృష్ణ గారు అంటే పరకాయ ప్రవేశం చేశారన్నారు కాబట్టి అడుగుతున్నాను అనమాట. సో ఈ సినిమా ద్వారా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు మీరు? మెసేజ్ పరంగా అయితే మేడం కథలో ఉన్నది మనకి జనరేషన్లో జరిగేది చూపించాం. ఓకే, వాళ్ళు పాయింట్ ఆఫ్ పట్టుకుని చూస్తే వాళ్ళకి డెఫినెట్గా నచ్చుద్ది. అంటే ఒక జంట ప్రేమించుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ జంట విడిపోయి మళ్ళీ ఇంకా వేరే పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ స్ట్రగుల్స్ ఏమొస్తాయి. ఈ కథలో ఈ ప్యాటర్న్ అంతా చూసుకుంటే వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది, మంచిగా కథ బాగుంటుంది. ఒక మెసేజ్ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మెసేజ్. మీకెవరండి సినిమా ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు? హీరోస్లో కానీ ఎవరు? ప్రతి ఒక్కరికి లైక్ దే ఆర్ కమింగ్ ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే డెఫినెట్‌గా మహేష్ బాబు సార్, మహేష్ బాబు మేడం, మహేష్ బాబు అండ్ ప్రభాస్ సార్ మేడం. ప్రభాస్ సార్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరి డైలాగ్ చెప్తారు వాళ్ళ పరకాయ ప్రవేశం చేసి? వాళ్ళలాగా ఎవరి డైలాగ్ చెప్తున్నారు? ప్రభాస్ గారిదా? ప్రభాస్ గారి డైలాగ్ అయితే కత్తి పట్టుకుంటే నాలాగా, అదే కత్తి వాడితే నాలాగా ఎవరు వాడలేరు. ప్రభాస్ గారిలో పరకాయ ప్రవేశం చేసి చెప్పండి, మాకు డైలాగ్ అప్ చెప్తారు. ప్రభాస్ గారిని అలా చేయకూడదు కదా, ఫ్యాన్ కదా మీరు. ఫ్యాన్స్ ఏమన్నారు ప్రభాస్ గారు చెప్పండి. అది ఫీల్ రా కొద్దిగా. యాక్షన్ చెబితేనే చెప్తారు. చెప్పండి సార్, యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్ చెప్పినా ఇప్పుడు చెప్పడం. ఓకే, వెన్ కమింగ్ టు యూ అండి, లైక్ మీ పరంగా నా ముందు ఇంటర్వ్యూ చేసినటువంటి మా కో యాంకర్ చెప్పారు మీరు చాలా బాగా పాటలు పాడుతున్నారని చెప్పి. సో ఆయన పాటల కాన్సెప్ట్ మీ సైడ్ షిఫ్ట్ చేస్తాము. మీరు ఏదైనా మీ సినిమాలో వేరే పాట పాడొచ్చు కదా, మీకు నచ్చిన పాట పాడండి పర్లేదు. తర్వాత డైరెక్టర్ గారు పాడతారు. నేను సింగర్ కాదు, చేస్తున్నారు కదా. నేను సింగర్ కాదు మేడం. ఓకే. తిరుమల వాస సుమధురి హాస ఈ హారతి కనవయ్య సుతజన పూజ జయ జగదీశ మహార్తిది కనవయ్య అడుగే పడని పయనాన అడుగే కడని నీ కరుణ ఆవిరాన్ని దోసిట్లోన నిలుపుకుందుకే తపములు చేశా. సూపర్ అసలు. అదండి, అడగంగానే పాడారు. బాగుంది కదా, నచ్చిందా మీకు? వాయిస్ బాగుంది. సో కమింగ్ టు యూ అండి, లైక్ ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా థింగ్స్ జరుగుతున్నాయి. చుట్టుపక్కల కావచ్చు, వేరే అదర్ ఇండస్ట్రీలో కావచ్చు, చాలా కాస్టింగ్ కావచ్చు అని చెప్పి ఇలాంటి చాలా థింగ్స్ మనం చూస్తున్నాం. మీరు 4-5-6 సినిమాల పేర్లు చెప్పారు. డిడ్ యూ ఫేస్ ఎనీ సిచ్యువేషన్స్? కాస్టింగ్ కావచ్చు, ఈ కమిట్మెంట్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి ఏమన్నా మీరు ఫేస్ చేయడం జరిగిందా? ఫేస్ చేస్తే ఇప్పటికి ఈ పాటికి ఒక రేంజ్ లో ఉంది. ఓ రేంజ్ లో ఉందిరా? ఓకే, ఫేస్ చేయలేదు కాబట్టి మీడియం. ఓకే, అంటే లైక్ దేర్ ఆర్ పీపుల్ హూ డూ అప్రోచ్ కదా, అలా అప్రోచ్ అయినవి ఉన్నాయా అని అడుగుతున్నాను. అప్రోచ్ అంటే రియల్గా మూవీ చేసేవాళ్ళు, రియల్గా ఆ మూవీ గురించి ఆలోచించే వాళ్ళు, దట్ నాట్ అండ్ దాని గురించి ఆలోచించారు. యాక్చువల్గా మనం ఆర్టిస్టులం కాబట్టి వచ్చాము, మన వర్క్ ఏంటి, మన ఎంతవరకు ఉంది, క్యారెక్టరైజేషన్స్ ఎన్ని డేట్స్ ఉన్నాయి, క్యారెక్టర్ ఖచ్చితంగా స్టోరీ హిట్ అవుతుందా, ఖచ్చితంగా డైరెక్టర్ వాళ్ళు రిలీజ్ చేస్తారా, ఇదన్నీ మనం చూసుకునే ప్రాసెస్లోనే సరిపోతుంది. ఓకే, సో మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ? యూ బిలీవ్? ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్గా మా తెలుగు మిస్, అంటే ఇండస్ట్రీలో కాదు, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ నన్ను ఎంకరేజ్ చేసింది ఆమె. తర్వాత త్రూ నీ మోడలింగ్ వెళ్ళిన తర్వాత యాక్టింగ్ ని ఒక కాన్సెప్ట్లో వచ్చాను. సో అలా యాక్టింగ్ ఆఫర్స్ వచ్చాయి బాగా. ఓకే, థ్యాంక్ యూ. సో ఏ హీరో అంటే మీకు బాగా ఇష్టం? ప్రభాస్ గారు. ప్రభాస్ గారు అండ్ నాని గారు. ఓకే, అంటే గ్రౌండ్ టు ఆయన స్ట్రగుల్ అయిన ఎమోషన్స్ కానీ ఆయన ఉన్న బిహేవియర్ కానీ చాలా ఇష్టం నాకు. నాని గారు న్యాచురల్ స్టార్. అంటే లైక్ మీరు అభిమానించే హీరోని యూఆర్ లైక్ అడ్మైర్ చేస్తూ ఉంటాం. మరి అలాంటి హీరో సినిమాల్లో మేబీ మీకు ఏదన్నా ఒక చిన్న పాత్ర అవకాశం వచ్చే, ఓ సిస్టర్ క్యారెక్టర్, ఒక అక్క క్యారెక్టర్ ఏదో వచ్చింది అనుకోండి, విల్ యూ ఏబుల్ టు డూ? లేదంటే నేను అడ్మైర్ చేస్తాను, నేను అన్న కింద తమ్ముడి కింద ఫీల్ అవ్వట్లేదు అలా ఏమని అనుకుంటారా?
నాట్ లైక్ దట్. ఏదైనా చేస్తా యాక్టింగే కదండి మనం అవును. చేసిన అవును. యాక్టింగ్. ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తాం మనం, అలా ఉండక్కర్లేదు. మ్మ్. సో ట్రెడిషనల్ చేసిన అమ్మాయి కూడా బయట అలా ఉండదు కదా. మ్మ్. సో నార్మల్ గా చేసిన అమ్మాయి కూడా మోడర్న్ గా ఉంటుంది. సో అలాగే యాక్టింగ్ వైజ్, పర్సనల్ వైజ్ చూస్తాను ఎప్పుడైనా. అంతే, Yeah. ఎలాంటి అవకాశం వచ్చినా చేస్తారు మీ Definitely. ఫేవరెట్ హీరోస్ దాంట్లో. డెఫినెట్. అండ్ డూ యూ రియల్లీ థింక్ ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే వీ హ్యావ్ టు బీ బోల్డ్, వీ హ్యావ్ టు బీ లైక్ ఇలాగా డ్రెస్సెస్ అవన్నీ కూడా ఇట్లానే ఉండాలి, ఇది ఒక ప్యాటర్న్ ఉండాలని ఏమన్నా ఉందా? నాట్ లైక్ దట్. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశం తక్కువ. బట్ మోడర్న్ అంటే ముంబై అట్ సైడ్ North నుంచి వచ్చిన, side నుంచి. నార్త్ సైడ్ నుంచి వచ్చిన అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఎక్కువ. సో వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అని చెప్పడానికే ఆ కాస్ట్యూమ్ పరంగా కానీ సమ్ ఏదైనా సీన్ డిమాండ్ చేస్తేనే వీ కెన్ డూ ఇట్ ఇన్ మూవీస్ ఆల్సో. బట్ అలా చేస్తే మేము కూడా చేయగలము, మేము కూడా అలా రాగలము ముందుకు అని చెప్పేసి. రియల్ లైఫ్ లో మీరు ఎంత బోల్డ్ అండి? అంతా ఏం లేదండి, నార్మల్ తెలుగు అమ్మాయిని. సో ఇంట్లో కూడా మమ్మీ ఏమంది అంటే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డీసెంట్ ఇట్స్ మెయింటైన్ చేయాలి. అవుట్ ఆఫ్ షూట్ లో మనము క్యారెక్టర్ పరంగా చేస్తున్నాం, మనము పర్సనల్ విషయంగా చూస్తే మా మమ్మీ కూడా ఫీల్ అవుతుంది. క్యారెక్టర్ పరంగా మనం ఇన్వాల్వ్ అయి చూస్తే ఆ క్యారెక్టర్ కి న్యాయం చేసామా లేదా అని చూసుకోవాలి. ఓకే, మీకు ఇంకా ఎలాంటి రోల్స్ చేయాలని ఉందండి? దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ కదా, సో ఫర్దర్ గా నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ తో వద్దాం అనుకుంటున్నారు? వాట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తో ఇలా కనిపిస్తే బాగున్నాను అనుకుంటున్నారు అన్నది మీ థాట్ లో ఉంది? ఓన్లీ లవ్ స్టోరీస్, మంచి 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 లవ్ స్టోరీ, అంటే డీప్ లవ్ స్టోరీ అయితే కాదు, ఒక జనాలకి ఒక మనం ఒక మెసేజ్ ఇచ్చే ఒక లవ్ స్టోరీలే చేయాలనిపిస్తుంది. అంటే ఒక జనాల్ని మనం చెడగొట్టుకోవడం. డీప్ లవ్ స్టోరీ పెడితే ఏముంటుంది, కొన్ని రోజులు వాళ్ళు డీప్ లవ్ చేస్తారు. మనం అలా కాకుండా మన థియరీగా మనం ఒక నిజం చెప్పాలి, నిజం కథలో నిజం ఉండాలి, అది క్యారెక్టర్ మనకి అలాంటి క్యారెక్టర్ చేయాలి లవ్ స్టోరీ. మనం ఒక మెసేజ్ ఇవ్వాలి. ఓకే, అలాగా అది అలాంటి రోల్ ఒకటి. ఇంకా అలాగా ఇంట్రెస్టింగ్ ఏదైనా మంచి ఫిలిమ్స్ ఏదైనా మంచి ఆఫర్ వస్తే చేద్దామని చూస్తున్నాం. ఓకే, సూపర్. అండ్ మీరు నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ డైరెక్ట్ చేద్దాం, యాక్టింగ్ కూడా చేసేస్తారా? ప్రొడ్యూసర్ ఒప్పుకుంటే చేస్తాను మేడం. ప్రొడ్యూసర్ ఒప్పుకుంటే చేస్తారా? ఓకే, మరి ప్రొడ్యూసర్ ఒప్పుకోరు కదా. లవ్ స్టోరీ. ఒప్పించడమే. లవ్ స్టోరీ ఏనండి? లవ్ స్టోరీస్ మేడం. ఓకే, లైనప్స్ రాసుకున్నారు ఏమన్నా కథలు? ఉన్నాయి మేడం. మరి ఎవరైనా అప్రోచ్ అయ్యారా? అదే స్టార్ట్ చేస్తాను మేడం డిసెంబర్లో అట్లా. ఓకే ఓకే, అండ్ మీ లైనప్స్ ఏమున్నాయండి? హిట్ అవ్వాలి మూవీ అనేది, సో దాని త్రూ ఇంకొక ఆఫర్స్ రావాలని చూసేది ఆఫ్టర్ దిస్. సో అండ్ శ్రీ లక్ష్మి క్రియేషన్స్ త్రూ మన లక్ష్మణ్ గారి డైరెక్షన్లో రాబోతున్న మూవీలో యాక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో డిసెంబర్ లో షెడ్యూల్ లో ఇప్పుడు ఉంటారు? యా, కంపల్సరీ. ఓకే, అండ్ నాకు ఆపర్చునిటీ ఇవ్వడం కోసం ఆదినారాయణ సార్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, దట్స్ ఇట్. సో దానికి మరి హీరో ఎవరండి? హీరో కాదు, హీరోలు అదే ఫైనల్ అయిపోయారా? లేదండి, ఇంకా సర్చింగ్ లో అన్నారా? మన కృష్ణ గారిని అన్న తీసుకుంటాం. కృష్ణ గారిని పద్దాక ఎక్కడ పెడతాను మేడం. ఓకే, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను. అంటే ఇప్పుడు ఆయన పాత ఆయన అయిపోయారా చేశారు కదండి. ఓకే, సో అందుకనే కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నారు. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. ఇంకా మంచి సక్సెస్ రావాలని, మీ సినిమాకి మంచి కలెక్షన్స్ రావాలని, మంచి పేరు తీసుకురావాలని చెప్పి, మీకు మంచి మంచి క్యారెక్టర్స్ పడాలి, మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నారండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations. Congratulations. Please do subscribe to Volga videos.